విజయవాడ కనకదుర్గ గుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ తెలంగాణలోని ఉమ్మడి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలోని ఉమ్మడి దేవాలయాలకు 2009 నుండి పట్టు వస్త్రాల సమర్పణ కొనసాగుతుందని, రాష్ట్రాలు వేరైనా మేమంతా ఒకటేనని చాటి చెప్పడానికి ఈ ఆనవాయితీ ఒక నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ దేవాలయ అర్చకులు మరియు దేవాలయ కమిటీ సభ్యుల ఉమ్మడి దేవాలయ చైర్మన్ మధుసూదన్ యాదవ్, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కె నరేందర్ ముదిరాజ్, సుభాష్ గౌడ్, ప్రదీప్ గౌడ్, ఆనంద్ ముదిరాజ్, సతీష్ గౌడ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్, నేను ఇది చేసుకుంటాను. సందర్భంగా సారా తీసుకుని మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మా సిబ్బంది, మా ఆఫీసర్లు, మా అర్చక స్వాములు, పండితులు విజయవాడ ఆ తల్లి ఇంద్రకీలాద్రి దుర్గాభవాని దేవాలయం నుంచి ఇక్కడికి వచ్చాం. మరి మొట్టమొదటి దేవాలయంగా ఈ దేవాలయం మేము సారా సమర్పించాం. మరి మన చైర్మన్ గారు, మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. అలాగే మన ఉమ్మడి దేవాలయం చైర్మన్ గారు కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఆహ్వానించి తీసుకొచ్చారు. అలాగే మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ ఆనవాయితీ మన మధ్య 17 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇదే ఆనవాయితీ ఇదే కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి విచ్చేసి ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలని, ఓడి బియ్యాన్ని, చీర తీసుకొని రావడము ఇది ఒక ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయము. గత 2009 సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాష్ట్రాలు విడిపోయినా కూడా మనం అందరం కూడా అదే అన్నిటితో అదే ప్రేమనురాగాలతో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము విజయవాడ బోనం తీసుకొని వెళ్ళడము, అక్కడి నుండి వారు కూడా మా దేవాలయాలకు రావడం అనేది ఇది ఒకటి సంప్రదాయంగా ఉన్నది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భవాని ఈ రోజు మా ట్రస్ట్ బోర్డు మెంబర్ల దగ్గరతో, మా వేద పండితులతోటి నేను ఇక్కడ కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకుడిని. ఇక్కడికి ఈ బోనాల సందర్భంగా బోనాలను సమర్పించడానికి మేము ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మొదలుపెట్టి సుమారుగా 12 ఏళ్ళు అవుతుంది నాకు గుర్తుండి. ఒక పుష్కర కాలం, కరెక్ట్ గా 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్ళు నేను ఇక్కడికి వచ్చి అమ్మవార్ల కృపకు పాత్రను అవుతూ ఉన్నానని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను అన్ని దేవాలయాలు వెళ్తాను, కానీ మాకు అమ్మవారి దగ్గర నుంచి వస్త్రాలు అన్ని దేవాలయాలకి తీసుకెళ్తుంటాను. ఊరేగింపు కమిటీ నుంచి గత 17 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా దుర్గా మల్లేశ్వరి టెంపుల్ కు మనము బంగారు బోనం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీగా మన దుర్గా మల్లేశ్వర టెంపుల్ నుంచి చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు సభ్యులందరూ కానివ్వండి, ప్రతిసారి మన దగ్గర ప్రధాన 8 దేవాలయాలకు సారీ అని తీసుకొస్తున్నారు. ఎంతో ప్రేమతో మేము పిలుస్తాము. అంతకంటే ఎక్కువ ప్రేమతో చైర్మన్ గారు వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారు. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఇదే ఆనవాయితీ కొనసాగాలని, ఇరు రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరూ ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలి, అమ్మవారి దయ ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలి, ఏ ఇది బాధలు కానీ ఎట్లాంటి అవాంఛనీయం కానీ ప్రజలకి లేకుండా అమ్మవారు